హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ మోబిన్. సో ఇప్పుడు వచ్చి మార్నింగ్ నేను ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తూ ఉంటాను. గ్రౌండ్కి వెళ్ళి కొంచెం సేపు మంచిగా మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత మనం టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసి దాని పక్కన మా గ్రౌండ్ పక్కనే మంచి ప్లేస్ ఉంటుంది, దాన్ని మనం ఎక్స్ప్లోర్ చేసేద్దాం. ఓకేనా? సో మీరు కూడా రెడీ అయితే నేను రెడీ. ఓకేనా? ఫస్ట్ ఇప్పుడు వెళ్ళి మనం టిఫిన్ చేసేద్దాం. టిఫిన్ చేసి దాని తర్వాత గ్రౌండ్కి వెళ్ళి కొంచెంసేపు వాక్ చేసి మెడిటేషన్ చేసుకొని దాని తర్వాత ఎక్స్ప్లోర్ చేద్దాం. ఓకేనా? రైట్. మనం కుతుబ్ షా టోమ్స్ లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. యాక్చువల్గా అంటే ఇది వాకింగ్ అనమాట. ఇది వాకింగ్ పార్క్. ఇది ఎర్లీ మార్నింగ్ ఉంటుంది ఇది. సో ఇది ఎర్లీ ఇదంతా వాక్ చేసుకొని ఇక్కడ నేను మెడిటేషన్ చేసుకుంటాను. చేసుకుని దీని తర్వాత కుతుబ్ షా టోమ్ లోపలికి వెళ్దాం. సో యాక్చువల్గా అంటే దీనికి ఎంట్రీ టికెట్ వేరేగా ఉంటుంది, వేరే గేట్ ఉంటుంది ఎంట్రీ. సో మా గేట్ అంటే మేము ఎర్లీ మార్నింగ్ గ్రౌండ్కి వస్తాం కదా, ఎప్పుడు కూడా ఈ యొక్క గేట్ అనేది మూలలో ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ ఎప్పుడు ఓపెన్ అని ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోవచ్చు వితౌట్ ఫ్రీ టికెట్ అనమాట. సో ఇందులో నేను వెళ్ళిపోతాను ఇప్పుడు లోపలికి. అటు నుంచి రాదు, నాకు తెలిసి క్రౌడ్ అయితే ఎవ్వరు ఉండరు మార్నింగ్ కాబట్టి. 10 తర్వాత వస్తారు, సండే కదా ఫుల్ క్రౌడ్ వస్తుంది 10 తర్వాత. కానీ ఈ వాకింగ్ చేస్తాను చూసావా, ఈ వాకింగ్ 10 రూపీస్ టికెట్ ఉంటుంది. ఈ టికెట్ ఇది వేరు. మాకైతే ఎర్లీ మార్నింగ్ అది అవసరం లేదు, టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, అలా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు ఎర్లీ మార్నింగ్. 10 తర్వాత అయితే మనం అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. సో ఫస్ట్ ఏంటంటే మా గ్రౌండ్ వాకింగ్ గ్రౌండ్ ఎలా ఉంటే ఫస్ట్ ఇది చూపించేస్తాను మీకు. ఇది చూపించిన తర్వాత దాని తర్వాత అప్పుడు టోమ్స్ లోపలికి వెళ్ళిపోతాం. ఇది మా గ్రౌండ్. డైలీ వాక్ అయితే ఎంతో వాక్ చేసుకుంటుంటాం. వాక్ అయితే చేసుకుంటే ఇదంతా వాక్ చేసుకుంటూ మెల్లగా వెళ్తాం. అక్కడ కనిపిస్తుంది కదా ఆ డోర్, ఒకసారి ఆ డోర్ ఓపెన్ ఉంటుంది అనమాట. ఆ డోర్ ఓపెన్ అయిపోయింది, ఆ డోర్ తీసుకొని మేము లోపలికి వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ వెళ్ళింది. మార్నింగ్ మేము టికెట్ తీసుకుంటాం కాబట్టి 10 రూపీస్కి వెళ్ళచ్చు. అక్కడ మెయిన్ గేట్ నుంచి అయితే టికెట్ నాకు తెలిసి 70, 100 ఎంతో ఉంటుంది. 150 అనుకుంటా సార్ మ్యాక్స్. విత్ మొబైల్ కెమెరా ఇవన్నీ తీసుకుంటాడు. 150 అంత. నేను 10 రూపీస్తో వెళ్ళిపోతున్నాం లోపలికి. సో అది వాకింగ్ అయితే ఇక్కడ మేము చేసుకుంటాం డైలీ. ఇంకా చూపిస్తాను, ఇంకా ముందుకు వెళ్ళి అక్కడ టెన్నిస్ అది ఆడుతూ షట్టర్ ఇవన్నీ ఆడుతుంటారు అన్నమాట. ఇవన్నీ చూపిస్తాను మీకు. కుతుబ్ షా టోమ్స్ అంటే ఇవన్నీ సమాధులు. హైదరాబాద్లో మీకు ఇది గోల్కొండ పక్కనే ఉంటాయి అన్నమాట. ఇది కుతుబ్ షా టోమ్స్ అనేది ఒక పెద్ద రాజు. ఇలా చూసుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి ఇందులో. ఆ టోమ్స్ పైన గ్రీన్ కలర్ టైల్స్ చాలా బాగుంటాయి. ఇప్పుడు కూడా కొన్ని మొత్తాన్ని పోయాయి అన్నమాట. ఇవన్నీ మళ్ళీ అంతా రీమోడల్ చేస్తున్నారు ఇవన్నీ.
ఏటనుకుంటున్నారు? వాటర్ స్టోర్ చేసుకుంటే ఉంటారు కదా, ట్యాంక్స్ టైపు, అవే అవి వాటర్ స్టోరేజ్ అంటే అవి వాష్రూమ్స్ కదా. సో అక్కడ ఇక్కడికి వచ్చాయి అనమాట. వావ్, నైస్ ప్లేస్ అయితే పీస్ఫుల్గా ఉంది ఇక్కడ. కుతుబ్ షా కాలంలోనే ఈ సమాధులన్నీ చాలా గొప్పగా పూజించారన్నమాట. కానీ ఇప్పుడు అలా సమయం ముందుకయ్యే కొద్దీ అన్నీ పాడైపోయాయి. 19వ శతాబ్దంలో 3వ సలార్ జంగ్ సమాధులు ఇవన్నీ కూడా, అప్పుడు ఇవన్నీ కూడా మనకి టూరిస్ట్ ప్లేస్గా పెట్టారన్నమాట. చాలా ఓపెన్ ప్లేస్ కదా ఇవన్నీ. సో ఇవన్నీ అందుకే కొంచెం ప్లేస్ పెద్దది, చూడడం కూడా బాగుందనేసి దీన్ని టూరిస్ట్ ప్లేస్గా పెట్టేశారు ఇవన్నీ. ఇందులో మళ్ళీ సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు వచ్చి జంషీద్, ఇతనేమో 1550లో జన్మించాడు అన్నమాట. $3.7 million లీటర్స్ పడుతుందంట ఇందులో. ఓ మై గాడ్, ఇదే వాటర్ స్టోరేజ్ ట్యాంక్. ఇది వాటర్ స్టోరేజ్ అనమాట. అది మొత్తం నాకు తెలిసినంత వరకు. చూడండి, ఏదో అంటే స్తంభం లాగా ఉన్నది, బిగ్ క్లాక్ టవర్ టైప్. ఇది కూడా ఒక టోమ్స్, ఇవన్నీ ఒక టోమ్స్ అనమాట. ఇవి 7 టోమ్స్ ఉంటారు. 7 టోమ్స్లో 7 ఉంటారు కదా రాజులు, మరి వాళ్ళ కొడుకులు ఉంటారు, వైఫ్స్ ఉంటారు, చాలామంది ఉంటారు. వాళ్ళని కూడా ఇక్కడే పూడ్చిపెట్టి మొత్తం ఇదంతా ఒక టోమ్స్ లాగా ఏర్పాటు చేస్తున్నారు అనమాట. దీన్ని 7 టోమ్స్ అంటారు. అంటే 7 రాజులు సంథింగ్ అలా 7 టోమ్స్, 7 రాజులకి 7 టోమ్స్లో కట్టారు అనమాట. అందులో పెద్ద రాజు కులీ కుతుబ్ షా అంటారు. ఇది వచ్చి మనకి బ్యాక్ సైడ్ వ్యూ. ఇది టవర్ బ్యాక్ సైడ్. ఇది మన జనరేషన్లో ఇప్పుడున్న స్విమ్మింగ్ పూల్స్ మనకు తెలుసు, ఎందుకంటే మనం ఇప్పుడు బతుకున్నాం కదా తెలుసు. అప్పట్లో స్విమ్మింగ్ పూల్స్ ఎలా ఉంటే తెలుసా మీకు? అందులో వాటర్ స్టోరేజ్ చేసుకొని నీట్గా అందులో స్విమ్మింగ్ చేసుకునేవారు. సో ఇవన్నీ మొత్తం టోమ్సే. ఇవన్నీ ఇంకెలా చెప్పాలి, శ్మశానాలు ఇవన్నీ. రాజులు, రాణులు, వాళ్ళ కొడుకులు, వీళ్ళందరూ చనిపోయే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ శ్మశానాలు ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో. రాజులు ఒకటే ఉంటారు కదా, మంత్రులు ఉంటారు కదా, వాళ్ళ కింద ఇంకా చాలామంది ఉంటారు. అప్పట్లో వాళ్ళందరినీ కూడా ఇక్కడ పెట్టేసేవారు. ఇది ఇప్పుడు వచ్చి దీనికి ప్రహరీ గోడ ఇవన్నీ ఉండేవి, అప్పట్లో ఇవేమి ఉండేవి కాదు. సో మొత్తం కంప్లీట్గా ఓపెన్ ఉంటుంది. ఇది కుతుబ్ షా టోమ్స్. దీని తర్వాత దీని పక్కన వచ్చి మనకి గోల్కొండ ఉంటుంది అనమాట. గోల్కొండ ఫోర్ట్ ఉంటుంది. గోల్కొండ ఫోర్ట్ మొత్తం కుతుబ్ షా టోమ్స్ పక్కన. అయినా సరే ఎంత ఎత్తు ఉన్నాయంటే వాళ్ళకి దండం పెట్టగలరు నాయన, చాలా ఎత్తు. ఎన్నట్లో 7 టోమ్స్లో ఒక్క రాజు ఉంటే రాజు చాలా పెద్దది టోమ్ ఉంటుంది ఇందులో. ఇవన్నీ టోమ్స్ చూడండి ఎలా బిల్డ్ చేస్తారు ఇక్కడ నుంచి అనేసి. ఇవి ఒక్క దగ్గర నుంచి ఒక్కొక్క పట్టుకొని వచ్చారు టైల్స్, ఇవన్నీ కలర్స్ టైల్స్. ఇంకోటి నుంచి టర్కీష్ టైల్ అంట, బ్లూ టైల్, వైట్ టైల్, గ్రీన్ టైల్, ఎల్లో టైల్, బ్లాక్ స్టోను. ఇవన్నీ యూజ్ చేసి 20th సెంచరీలో కట్టారు. 20th సెంచరీ. అందుకని ఇంకా డోర్స్ ఉన్నాయి, లోపలికి వెళ్ళొచ్చు. యాక్చువల్గా డోర్స్ ఏది ఉన్నాయి, కొన్ని క్లోజ్ ఉన్నాయి, ఓపెన్ ఉన్నాయి ఉంటాయి. వెళ్దాం. కొన్ని టూరిస్టుల కోసం ఒకటి 2-3 ఓపెన్ చేసి ఉంచారు, వాటిలో కూడా మనం వెళ్దాం. అయితే
ఇది టూరిస్ట్ హోమ్స్ అంటే ఓపెన్ చేశారు కింద కూడా చాలా పెద్ద ఉంది. పైన ఉంది ఇది బాక్స్ టైప్లో దీని మీద అంటే పునాది టైప్లో కట్టారు కన్స్ట్రక్షన్స్ మొత్తం. కింద కూడా ఓపెన్ ఉంటుంది కానీ దీనికి అలౌడ్ లేదు యాక్చువల్గా. ఇది మొత్తం క్లోజ్ చేస్తారు కిందది, పైన ఓపెన్లో ఉంది. పైకి వెళ్ళచ్చు, పైన కూడా ఓపెన్ పైన చూడొచ్చు. ఇది క్లోజ్ చేస్తారు. సో అది కూడా కొన్ని బారికేడ్స్ పెట్టేసి క్లోజ్ చేస్తారు. ఇది కూడా ఇక్కడ కనిపిస్తుందా, అది మెయిన్ రాజుది. అక్కడ ఇంకా దాని ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. టైల్స్ ఇవన్నీ గ్రీన్ కలర్ టైల్స్ ఇవన్నీ వేస్తున్నారు. సో ఇది ఇవన్నీ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి కొన్ని. ఇది వ్యూ పాయింట్ అనమాట. మంచి ఫ్రంట్ వ్యూ కూడా చాలా బాగుంది తెలుసా. వావ్, ఇక్కడ ట్రీ చూసారా, ఆరెంజ్ కలర్ ట్రీ. అన్ని ట్రీలో డిఫరెంట్గా ఉన్న ట్రీ అది. కిందకు కూడా దారి ఉంది వెళ్ళడానికి. సో ఇది ఇటు నుంచి యాక్చువల్గా వే బ్యాక్ నుంచి దీని పైన కట్టారు అనమాట. సో వే అయితే ఉంది యాక్చువల్గా లోపలికి ఉందా. ఇదైతే క్లోజ్గా ఉంది మొత్తం అంతా క్లోజ్ చేశారు. క్లోజ్ చేశారు. కుతుబ్ షాహీ టోమ్స్ దీని అంటారు. టోమ్స్ ఆఫ్ సుబాన్ కులీ అండ్ సుల్తాన్ కులీ. సో ఇవన్నీ అనమాట. ఇది హైదరాబాద్లో ఉంది. ఎవరైనా విజిట్ చేయాలంటే విజిట్ చేయొచ్చు. ఇది ఫౌండెడ్ ఆఫ్ 1543. వాటర్ పడుతుంది. సో ఇది 1543 సెంచరీస్లో కట్టారు అన్నమాట. దీన్ని సుల్తాన్ కుతుబ్ షాహీ అంటే 16 and 17 సెంచరీస్ అప్పుడు 2000. మళ్ళీ దీన్ని కన్స్ట్రక్షన్ అంటే ఇది పాడైపోతుంది అప్పటి నుంచి వచ్చింది. మళ్ళీ దీన్ని రీకన్స్ట్రక్ట్ చేయడం, సో ఇవన్నీ కూడా చేయడం. దాన్ని మన 2013 or 2019 2019లో దీన్ని మళ్ళీ కూడా రీకన్స్ట్రక్షన్ చేశారు. అంటే పడిపోయినవి ఏమైనా ఉన్నాయి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేశారు అన్నమాట. తెలంగాణలో ఇది నది పక్కనే గోల్కొండ పక్కనే ఉంది. ఇంకా ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. కనిపిస్తుంది అనుకుంటున్నాను. మీకు కనిపిస్తున్నారా మనుషులు అక్కడ? ఇంకా దీనికైనా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మన దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈ టోమ్స్లో పెద్ద టోమ్స్ ఉంటాయి. పెద్ద టోమ్స్లో ఒక పెద్ద టోమ్ పేరు సుల్తాన్ కులీ కుతుబ్ షా ముల్క్. ఇతను అసలైందనమాట ఇది సమాధి. ఇవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ప్రెజెంట్ వర్క్ అయితే జరుగుతుంది. సో అందుకే ఇవన్నీ కూడా గేట్లు క్లోజ్ చేస్తారు. మెట్లకి అది పైకి అది వెళ్ళకుండా మనం అందులోకి వెళ్ళొచ్చు లోపలికి. ఆ టోమ్ లోపలికి వెళ్ళొచ్చు. సో ఇవన్నీ కూడా ఓపెన్లో ఉండేవి. కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి అనేసి ఇంకా ఇది ఒక టోమ్ యాక్చువల్గా. సో టోమ్ లోపల ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో లోపలైతే ఇలా ఉంటుంది. ఓ మై గాడ్, ఇంత రీసౌండ్ వస్తుంది. ఇది అన్ని టోమ్స్లో ఇలానే ఉంటుంది. ఇలాగా ఈ సమాధులన్నీ సుల్తాన్ జీవించి ఉన్నప్పుడు 1953లో సుల్తాన్ కులీ కుతుబ్ షా ముల్క్ నిర్మించారు అన్నమాట. ఇవన్నీ కూడా అంతా కూడా టూరిస్ట్ ప్లేస్గా బాగా చేస్తున్నారు. టూరిస్ట్ వచ్చి ఎక్స్ప్లోర్ చేయడం కోసం. ఇది ఒక వాటర్ ఫాల్స్ టైప్ స్విమ్మింగ్ పూల్ ఏంటిది?
ఇవన్నీ కూడా రాజవంశానికి సంబంధించినవి. అంటే 1656లో 51లో మళ్ళీ జంట సమాధులు కూడా ఉంటాయి అందులో. అంటే అప్పుడు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చనిపోతుంటారు కదా, వాళ్ళు కూడా పెట్టేసి ఉంటారు అన్నమాట. ఇంతటితో నేను ఈ వీడియో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఒక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.